అసలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అన్నా లేదు అంటే సెటిల్ అవ్వాలి అన్నా మెయిన్గా ఎలాంటి పాయింట్స్ మీరు కన్సిడర్ చేస్తూ ఉంటారు? చాలామంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ కంట్రీలో డిగ్రీస్ చేస్తే ఆ డిగ్రీ సర్టిఫికెట్ వాల్యూ ఎంత, వర్తా కాదా ఆలోచిస్తూ ఉంటారు. వీసా రూల్స్ ఎలా ఉన్నాయి, మనకి ప్రొటెక్షన్ ఉందా లేదా, ఇలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరికొంతమంది చాలా ప్రెస్టీజ్గా తీసుకుంటూ ఉంటారు. ఫలానా దేశంలో మా పిల్లల్ని చదివిస్తున్నాను సో అని గొప్పగా చెప్పుకోవడానికి కూడా చదివిస్తూ ఉంటారు. ఇన్ని రకాల ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తుంటారు పేరెంట్స్. ఓకేనా? అసలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, వెళ్తే ఎలాంటి విషయాలు కన్సిడర్ చేయాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మనం ఇప్పుడు టాప్ డెస్టినేషన్స్ ఏమున్నాయి, గతంలో ఏమున్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. గతంలో వచ్చేసి మనకి ఎవరిని అడిగినా అమెరికా 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 అనేవాళ్ళు. సో అమెరికాలో రెండవసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత H1B వీసాలకు కానీ లేదంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు కానీ పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారో మనం చూసాం. దానికి సంబంధించి వీడియోస్ రూపంలో మాటలు కూడా మాట్లాడుకున్నాం. ఓకేనా? కానీ ఇప్పుడు అంతే రేంజ్లో టాప్ డెస్టినేషన్గా ఉన్న యూకే యునైటెడ్ కింగ్డమ్ నుంచి కూడా మన విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చేస్తున్నారంటే ఇండియన్స్ 42% మెంబర్స్ రిటర్న్ అవుతున్నారు. ఇందులో 51K అంటే 51,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? 21K 21,000 మంది వర్కర్స్ ఉన్నారు. అంటే అన్ని రకాల వర్కర్స్ కూడా ఉన్నారండి. ఇది మన దేశానికి కంటిన్యూ అవుతుందంటే కాదు, చైనా లాంటి దేశం నుంచి వెళ్ళిన పిల్లలు కూడా రిటర్న్ అవుతున్నారు. వాళ్ళు వచ్చేసి 46,000 మంది విద్యార్థులు అయితే మొత్తం ఓవరాల్గా చైనా విద్యార్థులు అండ్ వర్కర్స్ కూడా రిటర్న్ అవుతున్నారు. సో సిచ్యువేషన్ అయితే అలా ఉంది. యూకే నుంచి రిటర్న్ అవుతున్న విద్యార్థులు వర్కర్స్ సంఖ్య ఓవరాల్గా. అండ్ ఈ 2 దేశాల నుంచే కాదండి, ఇంకా యూరోపియన్ యూనియన్ ఉంది కదా మనకి, EU నుంచి కూడా చాలామంది వెనక్కి వస్తున్నారు. వాళ్ళ సంఖ్య వచ్చేసి అండ్ కేవలం ఇండియా నుంచి చైనా నుంచి మాత్రమే కాదు వెనక్కి వస్తున్నారు విద్యార్థులు. EU నుంచి కూడా వెనక్కి వస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి 42,000 మంది అయితే వెనక్కి వచ్చేసారండి. అండ్ ఇంకొకటి బ్రిటిష్ నుంచి వెనక్కి వస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. 136,000 మంది అయితే వెనక్కి వచ్చేసారు. ఓకేనా? అండ్ ఓవరాల్గా ఎంతమంది వెనక్కి వచ్చారు అంటే యూకే నుంచి 171,000 మంది అయితే వెనక్కి వచ్చేసారు. ఓకేనా? సో ఇంతమంది వెనక్కి రావడం జరిగింది. ఇది 2025 లెక్కలు. ఎందుకు ఇంత డ్రాస్టిక్గా రిటర్న్ అవుతున్నారు అంటే అక్కడ ఇమిగ్రేషన్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ అయినాయండి. అసలు ఇంత ఎక్కువ మంది ఎందుకు వెనక్కి వస్తున్నారు అంటే అక్కడ ఇమిగ్రేషన్ రూల్స్ అండి. సో మైగ్రేషన్ రూల్స్ చాలా భయంకరంగా స్ట్రిక్ట్ చేస్తున్నారు, స్ట్రెంథన్ చేస్తున్నారు. ఇంకొక విషయం తెలుసా, కోవిడ్ పాండమిక్కి ఏవైతే రూల్స్ యూజ్ చేశారో, COVID-19 ఉంది కదా పాండమిక్ మనకి, ఏవైతే రూల్స్ అన్నీ వాడారో ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు యూకేలో. ఓకే, సో అదొక కారణం పిల్లలందరూ వెనక్కి రావడానికి, వర్కర్స్ వెనక్కి రావడానికి, కొత్త వాళ్ళు రాకపోవడానికి. సో వీసా ఇవ్వాలి కాబట్టి ఆ వీసా రూల్స్ కూడా డే బై డే చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఆ నేషన్లో ఉన్న పిల్లలకి ఎక్కువ అవకాశాలు రావాలన్నా లేదు అంటే అక్కడున్న వ్యక్తులకి ఎక్కువ ఉద్యోగాలు రావాలి అన్నా కూడా సో వీసాలు కాస్త తగ్గించాలి. ఏవైతే ఇతర దేశస్తులు వచ్చి సెటిల్ అవుతుంటారో ఇవన్నీ కూడా తగ్గించాలన్న భావనలో ఉన్నాయి ప్రపంచంలోని చాలా దేశాలు. అందుకే ఇమిగ్రేషన్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. మొత్తం మైగ్రేషన్స్ చూసుకుంటే సగానికి సగం తగ్గిపోయారండి. ఇండియన్స్ వచ్చేసి 47% కూడా తగ్గిపోయాయి. వీళ్ళకి పర్మిషన్స్ రావడం కానీ, వీసాలు రావడం కానీ, వీళ్ళు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మేబీ ఇన్ ఫ్యూచర్ క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓన్లీ విజిటర్స్ మాత్రమే అంటే లేదంటే టూరిస్టులు మాత్రమే వెళ్ళి వచ్చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. గతంలో మనకి బ్రిటన్లో డిగ్రీస్ చేసుకోవడం, లండన్లో జాబ్స్ చేసుకోవడం లాగా సిచ్యువేషన్ ఉండేది. ఇక్కడ డిగ్రీస్ చేసిన USAలో సెటిల్ అవ్వడం, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడం, అక్కడే సెటిల్ అయిపోవడం. సో ఇలాంటి బోర్డ్ అన్ని డ్రీమ్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి రాను రాను. ఎందుకు అంటే స్కిల్ బేస్డ్ ఎంప్లాయీసే కావాలి, స్కిల్ ఉన్న వ్యక్తులనే మేము ఉంచుకుంటామంటూ కూడా ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళనైతే ఉంచుకుంటున్నారు పర్మనెంట్గా. ఓకేనా? మనకి మీకు తెలియదు కాదు, మోస్ట్ ఆఫ్ ది CEOs USAలో ఉన్న టాప్ కంపెనీస్లో అన్నింటిలో కూడా టెక్ దిగ్గజ కంపెనీస్లో CEOలు అందరూ కూడా మన ఇండియన్సే చాలామంది ఉన్నారు. ఓకేనా? ఫైనల్గా మరి ఆల్టర్నేటివ్ ఏంటి, మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్ మళ్ళీ మాట్లాడుకుందాం వేరొక వీడియోలో. అసలు ఏమేమి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడుకుందామండి. ఎక్కువగా చాలామంది దుబాయ్ వెళ్తున్నారు, ఫ్రాన్స్ కూడా వెళ్తున్నారు.
అండ్ మోస్ట్లీ ఈ యూకే నుంచి ఎవరైతే మైగ్రేట్ అయిపోతున్నారో బయటకు వచ్చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్ డెస్టినేషన్ ఏముంది అని ఆలోచిస్తుంటే వాళ్ళందరికీ కనిపిస్తోంది ఫ్రాన్స్. 2030కి వీళ్ళు టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే 30K ఇండియన్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. వీళ్ళు అట్రాక్ట్ చేసేది చిన్న విషయం కాదు, ఎందుకంటే ట్యూషన్ ఫీజులు పెంచుతారు, అన్ని రకాల ఫీజులు కూడా పెంచుతారు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేకపోతే, సరైన సప్లై లేకపోతే డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు ప్రొడక్ట్ వాల్యూ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఖర్చు ఇన్ ద సెన్స్ మనం కొనుక్కోవడానికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఫ్రాన్స్ చాలా తెలివిగా టార్గెట్ పెట్టుకుంది 2030కి 30,000 స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలని. దానికోసం రకరకాల సన్నాహాలు కూడా స్టార్ట్ చేసింది. ఓకేనా? సో బెస్ట్ డెస్టినేషన్స్ ఏంటి అనేది కావాలి అంటే కామెంట్ చేయండి, దానికి సంబంధించి వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.